విశ్వనగర్ నుండి తిరుమల, సుబ్బయ్య, రమణ, నవీన్, వెంకట్, రంగస్వామి కౌన్సిలర్ సుబ్బయ్య ఆధ్వర్యంలో, అదేవిధంగా మరి ఈరోజు పార్టీలో చేస్తున్నటువంటి మీకందరికీ వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున స్వాగతిస్తున్నాం. అదేవిధంగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మరి పెద్ద ఎత్తున విశ్వనగర్ నుండి రావడానికి కారణం మన సుబ్బనాయుడు కూడా ఎక్కువ కారణం. దీనికి వచ్చేసినటువంటి రామచంద్రుడు కానీ, వెంకటేశ్వర రెడ్డి కానీ, ఇంకా ఎవరెవరు ఉన్నారో చాలామంది ఉన్నారు. కానీ చంద్రబాబు పరిపాలన చూడండి, ఒకసారి జగనన్న పరిపాలన చూడండి. చంద్రబాబు కూడా 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు, జగనన్న 5 సంవత్సరాలే ఉన్నాడు. ఈ 5 సంవత్సరాలు కూడా 2 సంవత్సరాలు కరోనా పోతే 3 సంవత్సరాలు పరిపాలన సాగించాడు. దాన్ని ఒకసారి మీరు ఎవరు పెట్టరో ఒకసారి మన ఇంటికి, ప్రతి ఇంటికి 50,000 నుంచి 1,00,000, 2 లక్షలు, 5 లక్షలు, 6 లక్షల వరకు కూడా ఇస్తున్న వ్యక్తి మన జగనన్న, మన ముఖ్యమంత్రి గారు. మరి ఇప్పుడేదో మేము మళ్ళా గెలిపిస్తే చంద్రబాబు నాయుడు మేమేదో పథకాలు ఇస్తామని చెప్తున్నాడు. 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి చేయలేని పని ఈరోజు జగనన్న చేసి చూపించాడు. మరొకసారి జగనన్నకు అవకాశం ఇస్తే ఆయన చాలా మనకు అద్భుతాలు చేసే అవకాశం ఉంది. 10 మందికి సహాయం చేయాలనే ఆయన అభిప్రాయంతో చాలా గట్టిగా ఉన్నాడు. వచ్చే ఎలక్షన్స్ లో జగనన్న ముఖ్యమంత్రి కావాలంటే రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలి. రవిచంద్ర కిషోర్ రెడ్డి ఎమ్మెల్యే కావాలంటే మీ అందరి ఆశీర్వాదాలు కావాలి, మీ అందరి అభిమానం కావాలి, మీ అందరి ఆప్యాయత కావాలి. మీరు నిక్కచ్చిగా మరి రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఓట్లు ఇచ్చేకుంటారు. గట్టిగా మనం గెలిపించుకోవాలని, ఎందుకంటే ఓటే కదా అని సింపుల్ మీరు అనుకోవద్దు. వచ్చే 5 సంవత్సరాల భవిష్యత్తు ఇది. ఈరోజు ఎమ్మెల్యేగా, అదేవిధంగా ముఖ్యమంత్రిగా, ఎమ్మెల్యేగా రవిచంద్ర కిషోర్ రెడ్డి, ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి వస్తే వేయి జరుగుతున్న విషయం మర్చిపోవద్దు. అదేవిధంగా పొచ్చా బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఎంపీగా పోటీ చేస్తున్నారు. వారు కూడా తప్పకుండా గెలవాలి, మీ ఆశీర్వాదం కావాలని అడుగుతారు. ఎందుకంటే మా కుటుంబం గురించి మీకు తెలుసు, అదేవిధంగా మరి మీ కౌన్సిలర్ సుబ్బారెడ్డి గురించి మీకు తెలుసు. అదేవిధంగా ఈరోజు తిరుమల కూడా మరి పార్టీలోకి వస్తున్నాడు అంటే, ఎందుకంటే పార్టీకి మరి అంతకుముందు తెలుగుదేశంలో చాలా రోజుల నుంచి ఉన్నాడు. మరి ఈ రోజు మన పార్టీలోకి రావడానికి కారణం ఈ యొక్క పార్టీ విధానం నచ్చి కావచ్చు, ఇక్కడ నాయకత్వంలో ఉన్నటువంటి వ్యక్తి నచ్చి కావచ్చు. సుబ్బనాయుడికి అన్ని విధాల మంచి పేరు వచ్చేలాగా, భారీ మెజార్టీని అందించే దిశగా మీరందరూ కూడా ఈ రోజు నుంచి కృతజ్ఞతతో పనిచేయాలని, అలాగే మీరు ఎంత మంచిగా పనిచేస్తే అదే విధంగా మన ఎమ్మెల్యే గారు కూడా మీ తోడ్పాటుకు, మీ అభివృద్ధికి, మీకు ఏదైనా రిక్వైర్మెంట్ ఉంటే ఫ్యూచర్ లో ప్రతి విషయంలో కూడా మీకు తోడు నీడగా ఉంటారని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున మన మాజీ మంత్రివర్యులు, పెద్దలు, గౌరవనీయులు, పూజ్యులు శిల్పా మోహన్ రెడ్డి గారు కూడా ఎప్పుడు కూడా మిమ్మల్ని ఆదరించి సగర్వంగా చూసుకునే బాధ్యతను కూడా ఆయన తీసుకుంటాడు. 17వ వార్డు విశ్వనగర్ లో ఎమ్మెల్యే గారి అభివృద్ధిని మెచ్చి, అలాగే జగనన్న పథకాలను, కార్యక్రమాలను అందరూ మెచ్చి ఈరోజు టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ పార్టీలో జరగడం జరుగుతుంది. దాదాపు 30 కుటుంబాలు చేరుతున్నాయి. తిరుమల, రమణ, సుబ్బయ్య వీళ్ళ ఫ్యామిలీలో ఈరోజు టీడీపీలో చేరడం జరిగింది. వాళ్ళకందరికీ స్వాగతం పలుకుతున్నాము. అలాగే జరగబోయే ఎన్నికలలో మన శిల్పా రవీంద్రను అత్యధిక మెజార్టీతో గెలిపించుకొని మన వార్డు నుంచి భారీ ఓట్ల మెజార్టీ చూపించుకొని వచ్చే కాలంలో కూడా అన్నని అడిగి మనకు కావాల్సిన పనులన్నీ మనం అడిగి చేపించుకోవడానికి ఎంతో దోహదంగా ఉంటుంది. కాబట్టి మనం అందరం కష్టపడి మన వార్డులో మెజార్టీని తెప్పించుకొని మన ఎమ్మెల్యే గారిని అడిగి ఏ పని అయినా మన గడ్డం లేకుండా చేపించుకోవాల్సిందిగా ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. ఇక్కడ జరుగుతున్న ప్రతి ఒక్క అభివృద్ధి కార్యక్రమాలను చూసి పార్టీలో మేము కంపల్సరీ చేయాలని నిర్ణయించుకొని సుబ్రాయుడు గారి ఆధ్వర్యంలో చేయడం అనేది జరిగింది. ఈ దినము ఇంకాను అన్నగారిని, రవీణ గారిని అత్యధిక మెజారిటీతో నంద్యాల నుంచి గెలిపించుకుంటామని మేము తెలియజేస్తున్నాం.